సత్యభామ తన ఆస్తి ఐశ్వర్యంతో తూచాలనుకున్న శ్రీకృష్ణుణ్ణి తనను ప్రేమ తప్ప ఏమీ తూచలేవు అని రుక్మిణీదేవి ఎంతో ఆరాధనతో పెట్టిన తులసీ దళంతో ఆ శ్రీకృష్ణ తులాభారం మనకి చెప్పకనే చెప్తుంది. అటువంటి తులసీ దళంతో ఆ శ్రీకృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఈ శివముక్కోటి పౌర్ణమి రోజున మేము పూజకైతే కూర్చున్నాము. ఎవ్రీ డే 5 కల్లా పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది. ముందుగా ఆదిదేవుడు విఘ్నహరుడు గణపతిని మననం చేసుకొని విష్ణువు పూజ అయితే స్టార్ట్ చేశాము. పంచామృతము ఫలాలతో అభిషేకము, ఆ తర్వాత శుద్ధి చేసి విష్ణువు అష్టోత్తరం తులసితో కంప్లీట్ అయింది. కృష్ణయ్య అష్టోత్తరం స్టార్ట్ అవుతుంది. అష్టోత్తరంకి జనాలు బాగా ఉండడం వల్ల అంకుల్ 3 బ్యాచెస్గా డివైడ్ చేసి పూజ జరిపించారు. ఆ తర్వాత రంగనాయక స్వామికి గోదాదేవికి కూడా పూజ కంప్లీట్ చేసుకొని హారతులు స్టార్ట్ చేస్తారు. ముందుగా ధూపంతో స్టార్ట్ చేసి పంచహారతి మరియు కర్పూర హారతి ఇస్తారు. సో ఇప్పటి వరకు మనం చేసిన పూజలన్నీ కృష్ణయ్య తీసుకొని అలసిపోయారు కదా, విశ్రాంతి కోసము చామర అయితే ఇస్తారు. ఫైనల్లీ ఫుల్ అలంకరణ అండ్ కృష్ణయ్య ప్రసాదాలు ఆరగించేశారు కదా, ఇక మనకు కూడా ప్రసాదాలు అయితే వచ్చేస్తాయి. ఈ అలంకరణ చేయడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టిందండి. మీకు ఈ అలంకరణ నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి.